నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారండి. తోడు కావాలి అనేటువంటి ఒక సంస్థను వారు స్థాపించారు. ఇది రెండవ పెళ్లి పరిచయ వేదిక. ఫిబ్రవరి 13వ తారీఖున ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని అబిడ్స్ లో స్కూల్లో ఇది నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధాన ఉద్దేశం ఏమిటి, ఎవరెవరు అర్హులు, అలాగే ఎటువంటి నియమాలు ఉంటాయి, ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. నమస్కారం గీతాంజలి గారు. ఎలా ఉన్నారు సార్? చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. మీ వీడియోలు చూస్తుంటాను, ఆధ్యాత్మికం చాలా అద్భుతంగా ఉంటది అనమాట. సంతోషం సార్. చాలా మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు మీరు. మీ ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ సో మచ్ చెబుతూ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక మంచి సంస్థని ఏర్పాటు చేశారు మీరు. మామూలుగా మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఆ పేరులోనే మాకు తెలుసు. ముందు మీరు ఒక ఉపాధ్యాయులు, ఆ తర్వాత వ్యాఖ్యాతగా మాకు తెలుసు. చాలా చక్కటి ప్రోగ్రామ్స్ చేశారు, అన్ని రకాల ఇంటర్వ్యూస్ చేయడం చూశాను. కానీ ఇప్పుడు ఒక సంస్థను స్థాపించారు మీరు. అది కూడా చాలా ముందు చూపుతో ఆలోచించి చాలా మెచ్యూర్డ్ థింగ్ అని అనిపించింది నాకు. తోడు కావాలి రెండవ పెళ్లి వేదిక, యువకులకి పెద్దవాళ్ళకి కదా. ఫస్ట్ ఈ విషయం చెప్పండి, ఎందుకు అటు నుంచి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి నెమ్మదిగా ఒకవైపు నుంచి ఒకవైపుకి? ఎలా అంటే నాకు కాకినాడలో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అవి మా అబ్బాయి సంతోష్, మా కోడలు భాను వాళ్ళు బాగా చూడగలరు. అందుకు నేను కరోనా ముందు వాళ్ళకి అప్పచెప్పా. వాళ్ళు బ్రహ్మాండంగా అద్భుతంగా చూస్తున్నారు. సామలకోటలో ఒక బ్రాంచ్ ఉంది, కాకినాడలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. కాకినాడలో అయితే మామూలుగా బడ్జెట్ స్కూలు, సామలకోట అయితే 2 acres లో అది సిబిఎస్ఈ స్కూల్ అనమాట. ఆ తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఇంటర్వ్యూ చేసేవాడిని. అది పెద్ద కష్టం, అంటే అందరితో మాట్లాడతాం కాబట్టి ఇంటర్వ్యూ చేస్తాం. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, డీజీపీ గోపినాథ్ రెడ్డి గారు, రాధా మనోహర్ దాస్, అలాగే నేను పబ్లిక్ టాక్లు కూడా వెళ్తుంటాను. ముఖ్యంగా ఏంటంటే నా ఇక్కడ తోడు కావాలి ఎందుకు పెట్టానంటే, తోడు నీడ రాజేశ్వరి గారికి నేను చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఎంత అద్భుతంగా అంటే ఆవిడ రెండుగా పెళ్లి చేస్తుంటారు అనమాట. అది అంటే భార్య కోల్పోయి, భర్త కోల్పోయి, లేకపోతే విడాకులయ్యి, ఈ 3 కండిషన్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత మేడం గారు ఏంటి 50 years దాటి ఉండాలి. ఆ లోపల్ని ఎలా చేయరు మేడం. శ్రీకాకుళం అయినా విశాఖపట్నం ఎవరైనా ప్రస్తుతం మేడం గారు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు అనమాట. అంటే మహిళలైనా పురుషులైనా ఖచ్చితంగా 50 ఏళ్ళు నిండాలండి. లోపల తీసుకోరు మేడం గారు. అలాగే మందాడ కృష్ణారెడ్డి గారు ఆయనది కూడా ఉంది. ఆయన అయితే ఎనీ ఏజ్ అని పెట్టారు. చూసిన తర్వాత నాకు అనిపించింది, నాకేమనిపించింది అంటే కొంతమంది వస్తున్నారు కదా, మనం ఒక అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్కమ్ బాగుండాలి. ఎందుకంటే ఒకవేళ 10,000 20,000 వచ్చినా నేను ఒక సెక్యూరిటీ గార్డు, నిజంగా వాళ్ళకు కూడా తోడు కావాలి. ఒక సెక్యూరిటీ గార్డుకి వైఫ్ చనిపోయింది, అతనేమో వస్తానంటున్నాడు ఇది మ్యారేజ్కి. కానీ ఏంటంటే జీతం 15,000. నేనేమనుకున్నట్టు అలా కాదు, మళ్ళీ వచ్చారనుకోండి ఒక అమ్మాయిని చేసుకుంటే ఎక్కడ 15,000 సరిపోతుంది. అలా కాకుండా మినిమం 30,000 మీరు రెండో పెళ్లి చేసుకుంటే జెంట్స్ మాత్రం మినిమం 30,000 ఇన్కమ్ ఉండాలి, 30,000 పైన ఉండాలి. అయితే నేను ఒక నెంబరు అంటే నాకు ఒక సెల్లో 2 సిమ్లు ఉంటాయి కదా, నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ ఏంటంటే 7981428371. అది నా దగ్గర ఉంటుంది నెంబరు. ఆ నెంబర్ చూస్తే చాలా ఫ్యాన్సీ, అన్ని 9లు ఎక్కువ ఉన్నాయి. అది ఫ్యాన్సీ నెంబర్ తెలుస్తుంది, అది ఎందుకు అని చెప్పి లిఫ్ట్ చేయాల. ఇంకో నెంబర్కి ఫోన్ వచ్చింది మళ్ళీ, అది కూడా నాదే, 9346413672. ఆ నెంబర్కి వచ్చింది. ఇక్కడ వచ్చిన వెంటనే ఇది వచ్చిందని చెప్పేసి ఏదో ఉంది ఎవరైనా అర్జెంట్ ఫోన్, అది లిఫ్ట్ చేస్తే ఏం లేదు సార్, మీరు ఇంటర్వ్యూ చేశారు కదా పలానా రాజశ్రీ మేడం గారితో, మేడం దగ్గర రావాలంటే నేను పెద్ద సెలబ్రిటీ, ఒక ప్రముఖ హీరోయిన్ తమ్ముడిని, నన్ను అతను కూడా సినిమాలు కూడా వేసాడంట, నన్ను గుర్తుపట్టేస్తారంట అని ఆయన కొన్ని పేర్లు చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేదిక పెడతారు, దానికి దిల్ రాజు గారు లాంటోళ్ళు, లేకపోతే సింగర్ సునీత గారు, జయసుధ గారు, నరేష్ గారు, ఆయన కూడా 2వ మ్యారేజ్ చేసుకున్నారు. మరి అటువంటి వాళ్ళు కూడా వచ్చి రావాలంటే కష్టం కదండి ఏంటి అన్నాడు. అనేసరికి నాకు ఒక ఆలోచన వచ్చింది. సరే అండి, నేనే పెడదామని అనుకుంటున్నానులేండి. అయితేను అనుకుని ప్రముఖులని నాకు తెలిస్తే నేను మా ఆఫీస్కి పిలిపించి వాళ్ళకి ఏమైనా సూటబుల్, ఎందుకంటే వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళ సంగతి మనకు తెలుసు, వాళ్ళు ప్రాపర్టీ కానీ పేరు కానీ మనకు తెలుసు కదా. అలాగే ఒక లేడీ కూడా ఒక ఆవిడ ఉందమ్మా. ఏంటంటే ఆవిడకి 5 ఎకరాల పొలం ఉంది, చాలా అందంగా ఉంది. భర్త ఏమో యాక్సిడెంట్ చనిపోయారు, పిల్లలేమో అమెరికాలోకి వెళ్ళి స్థిరపడిపోయారంట. ఈ అమ్మాయి ఒకతో ఉంటుంది. వాళ్ళ అక్క ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి సార్ ఏంటంటే మా చెల్లి ఉందండి అని ఫోటో పంపించింది. మరి ఆవిడ రావచ్చు కదా అని అడిగారు. రాజశ్రీ గారి దాంట్లో రావచ్చు కదా అంటే లేకపోతే మందాడ కృష్ణారెడ్డి గారు ఆయనతో రావచ్చు అంటే, అంతే మాకు పరువుగా ఉంటుంది కదా, అలా వచ్చి కూర్చోలేమని అన్నారు.
సరే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి నాకు తెలిస్తే వాళ్ళు నాకు దగ్గర నిరూపించుకోగలిగితే వాళ్ళని నేను ఒక సంబంధం చూడగలను. ఇది ఒక సేవ అనిపించింది అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు నాకున్న పేరుకి అంటే గొప్పగా చెప్పడం కాదు, నువ్వు ముందు నీకు ఛానల్ పెడదాము, లేదంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం, ఒక రెస్టారెంట్ పెడదాం, నీ పేరు చూపిస్తాం, నువ్వు అందరూ తెలుసు కాబట్టి పెద్ద అందరితో ప్రముఖులతో పరిచయం ఉంది, రండి ముందుకని అన్నాను. అంటే డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. నాకు అలా అనిపించలేదు. ఇది ఒక పాపం నాకు కూడా తక్కువ భావన ఉండేదమ్మా, ఉన్నమాట చెప్తున్నాను. రెండో పెళ్ళి ఏంటి, సునీతి గారు చేసుకున్నప్పుడు ఆవిడకి ఫేవరెట్, బాగా పాటలు పాడతారు. ఇదేంటబ్బా పెళ్లి చేసుకుంది అయ్యయ్యో అని అనిపించింది నాకు. కానీ నేను పబ్లిక్ టాక్లో ఒక 70 years అతనితో పంజాబ్ నేషనల్ బ్యాంకులో రిటైర్డ్ ఎంప్లాయ్, అతనితో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది అన్నమాట, నేను ఎంత తప్పుగా ఆలోచించానో. పెయిన్ ఏమన్నారంటే వాళ్ళు పిల్లలు అడ్జస్ట్ అయిపోయారు, ఒక్కలే ఉన్నారు, టీవీ చూడొచ్చు కదా అని అడిగా. టీవీ అతనికి ఇంట్రెస్ట్ లేదటండి. కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫ్రెండ్స్ అంటే ఎంతసేపు మాట్లాడతామని, ఇంకా మనసు విప్పి మాట్లాడుకునే విషయాలు ఉంటాయి కదా, ఎవరితో మాట్లాడుకుంటాం. ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ అమ్మ, వైఫ్ చనిపోయి ఉంది, మొత్తం డే టైం అంతా బాగానే ఉన్నాడంట. నైట్ వచ్చేసరికి బెడ్ మీద వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ క్యాన్సర్తో చనిపోయింది, జ్ఞాపకం వచ్చేస్తుంది అంటాడు. దీనికేమో మనం రాలేమండి, నేను వచ్చి అందరితో పాటు కూర్చోలేను, పరిచయ వేదిక అనమాట. ఇప్పుడు నేను పెట్టింది కూడా తోడు కావాలి పరిచయ వేదికే. ఒక ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, ఎనీ ఏజ్, ఎనీ రిలీజియన్, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు. కానీ కండిషన్స్ ఏంటంటే భార్య చనిపోయి ఉండాలి, అది సర్టిఫికేట్ ఉండాలి, డెత్ సర్టిఫికేట్, భర్త చనిపోయి ఉండాలి, డెత్ సర్టిఫికేట్ కావాలి. ఇంకోటి ఏంటంటే విడిపోయి ఉంటారు పాపం. అది ఏంటంటే ఈ రోజుల్లో గీతాంజలి గారు చాలామంది చూస్తున్నాం కదా, విషయం ఏంటంటే ఈగోయిజం. నీ మాట నేను ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది. నేను చాలామంది చూసాను, నా పక్కన ఒక ట్రైన్లో కూర్చున్న ఆవిడకి హస్బెండ్ కన్నా జీతం ఎక్కువ. మరి తను హస్బెండ్ చెప్పిన మాట ఎందుకు వినాలి అన్న టైంలో మాట్లాడింది నాకు. అంటే ఎవరిష్టం వాళ్ళు, అందరూ అలా ఉంటారని కాదు. మరి కానీ వాళ్ళు ఏంటి విడిపోయి ఉన్నారు ఏదో కారణాల వల్ల. మరి అటువంటి వాళ్ళు కూడా నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఎలా చేస్తున్నాను. నేను ఇప్పుడు మీరు ఏజ్ లిమిట్ అనేది ఉందా అండి? ఇప్పుడు మీరు ఏజ్ లిమిట్ లేదు, అంటే ఈ కండిషన్స్ ఉండాలి, విడిపోయి ఉండాలి, కానీ కోర్టు కాగితాలు ఉండాలి. విడిపోయి ఎన్ని సంవత్సరాలు అలా అది ఎన్ని అయినా పర్లేదు, కోర్టు నుంచి అయితే విడిపోయినట్టుగా ఉండాలి. గీతాంజలి గారి విషయం ఏంటంటే ఒకడు వచ్చి పంచాయతీ, మా దగ్గర పెద్ద పంచాయతీ ఉందంటే మా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర సంతకం పెట్టుకున్నామని అంటాడు, లేకపోతే ఆవిడ దిగొచ్చి మీకు చూపిస్తాను అంటాడు. అది కుదరదు బాబు అని చెప్పా. ఖచ్చితంగా కోర్టు నుంచి రావాలి విడిపోయారు అన్నట్టు. ఒకళ్ళు భార్య కానీ భర్త కానీ చనిపోతే, స్పౌజ్ చనిపోయి ఉన్నారనుకోండి, సర్టిఫికేట్ ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. విషయం ఏంటంటే నేను హైదరాబాద్లో 23వ తారీఖున, ఫిబ్రవరి 23వ తారీఖున స్లేట్ స్కూల్, తెలుగులో పలక అంటాం, ఇంగ్లీష్లో స్లేట్ స్కూల్. ఆ స్లేట్ స్కూల్ హ్యాబిట్స్లో ఉంది, చాపెల్ రోడ్లో ఉంది. అది మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందమ్మా. నేను ఎలాగో మాకు స్టేజ్ ఫియర్ ఉండదు, మనం మాట్లాడతాం కాబట్టి అది నిర్వహిస్తున్నాను. అలాగే మార్చి 9వ తారీఖున తిరుపతిలో పెడుతున్నాను. ఎక్కడెక్కడ నిర్వహించేది? ఇప్పుడు హైదరాబాద్ 23వ తారీఖు ఆదివారం, చాపెల్ రోడ్, హ్యాబిట్స్ ఏరియా, స్లేట్ స్కూల్. తిరుపతిలో మార్చి 9వ తారీఖున స్లేట్ స్కూల్, వెంకటరామపురం తిరుపతి పెడుతున్నాను. నేను నెంబర్లు నాకు ఫోన్ చేసి అడిగారు అనుకోండి. ఇది కేవలం ఇక్కడ హైదరాబాద్ లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకేనండి? అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉంటారు కొంతమంది, అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉంటారు, వాళ్ళు కూడా రావచ్చు. నిజంగా మంచి గీతాంజలి గారు మంచి సీనియర్ అమ్మ నువ్వు. నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. కర్ణాటక నుంచి నాకు ఫోన్ చేశారు, మీ కర్ణాటక అంటే తెలుగు వచ్చి బాబు, కొద్దిగా తెలుగు మాట్లాడుతున్నాము, బోర్డర్ అలా మాట్లాడుతున్నారు. ఆవిడ ఏంటంటే చాలా నిజంగా వింటుంటేమో కథలో పెద్ద పెద్ద సినిమా తీసేచ్చాము ఆ కథలు వింటుంటే. ఒంటరి ఏమవుతుంది, హస్బెండ్ లేకపోతే ఏమవుతుంది, వైఫ్ లేకపోతే ఏంటని అనుకునేవాడు నేను. తీరా చూస్తే వాళ్ళు నిజంగా అమ్మ 70 years వచ్చింది అతను. నేను ఒక అతను పబ్లిక్ టాక్లో ఏంటి ఇప్పుడు పెళ్ళి ఏంటని నేను తక్కువ భావంతో అనుకుని ఇలాగ మైక్ పెట్టా. అప్పుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసిందనమాట, ఇది అతను కానీ మ్యారేజ్ చేసుకోకపోతే ఇప్పుడు డిమెన్షియాని మతుమరుపు వచ్చేస్తుంది. అప్పటి వరకు తోడున్న మనిషి సడన్ గా ఏదో కారణంతో వెళ్ళిపోతే మనసులో బాధ ఎవరితో పంచుకోవాలో తెలియదు. ఉన్నారనుకుని మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది, ఎక్కడో ఉన్నారులే అని ఆ సాటిస్ఫాక్షన్ అయ్యేవాళ్ళు కొంతమంది. నిజంగా ఆ బాధ పోవాలంటే ఒక తోడు అనేది ఉండాలండి జీవితంలో. ఈ ఆడవాళ్ళతో ఏంటంటే కంప్లైంట్ పాపం చాలా బాధపడేది. కొడుకు అంతవరకు బాగా ఏంటి అమ్మ 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 అని. ఎప్పుడైతే ఈ కోడలు వచ్చిందో
ఈ గొడవలు కూడా అయిపోతున్నాయంట. ఆవిడ ఎందుకమ్మా మ్యారేజ్ అంటే అని అడిగితే కొడుకుతో మాట్లాడితే చాలా అమ్మాయి కోపం వచ్చేస్తుందంట. నేను వెళ్ళిపోతాను, మీ అమ్మతో ఉండు, మీ అమ్మతో ఉండు, నీ అమ్మతో అన్నం పెట్టించుకో, నువ్వు ఆవిడతో ఉండు అని చెప్పి మాట్లాడితే చాలు. అంటే అందరూ అలా ఉంటారని కాదు. ఆ పర్టికులర్ కేసు ఇచ్చారు. నేను వాళ్ళకి భారంగా ఉన్నానండి, వాళ్ళిద్దరు విడిపెట్టేట్టున్నారు నా వల్ల, నేను ఇది మ్యారేజ్ చేసుకోవాలి, మా ఫ్రెండ్స్ అంతా చెప్పారంటే మీ వీడియో చూశాను, మనం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పింది అనమాట. ఇవన్నీ చూస్తుంటే అందుకే నేను పెట్టాలనిపించింది. తోడు కావాలి, డైరెక్ట్గా ఏదో అనుకున్నాను, చాలా రకరకాల పేర్లు అనుకున్నాను, కానీ డైరెక్ట్ అటాక్ లాగా తోడు కావాలి చాలా బాగుందని చెప్పేసి నేను ఆ ఓన్ సజెషన్తో. క్లియర్ గా ఉంది ఇన్ఫర్మేషన్. తోడు కావాలి రెండవ పెళ్లి వేదిక, యువకులకు అలాగే పెద్దవాళ్ళకు, ఏజ్ లిమిట్ ఏదైనా పర్వాలేదు, ఎనీ క్యాస్ట్ ఎనీ రిలీజన్ ఏ ఏజ్ లో రావచ్చు. కానీ ఈ వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలంటే వాళ్ళు ఫొటోస్, వాళ్ళ ఫోటో ఒకటి తీసుకురావాలి. ఆ స్పౌజ్ అంటే భర్త చనిపోతే అతని డెత్ సర్టిఫికేట్, భార్య చనిపోతే అతని డెత్ సర్టిఫికేట్, ఒకవేళ విడిపోతే ఆ కోర్టు కాగితాలు అవన్నీ తీసుకురావడం. ఒకవేళ దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది, ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది వాళ్ళదే బాధ్యత. ఇది ఓన్లీ గీతాంజలి గారి పరిచయ వేదిక ఒకటే, మనం పరిచయం చేస్తాం, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి ఇవన్నీ మనకు తెలియదు. మన పరిచయ వేదిక అంతే. పరిచయం తర్వాత జరిగే ప్రక్రియ అది వాళ్ళకు ఒకళ్ళు అందరూ ఒక 100 మంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక 150 మంది మగవాళ్ళు వచ్చారు. 1 by 1 చెప్తారు, నా వయసు ఎంత ఉంది, నాకు ఆస్తి ఎంత ఉంది, ఇలాగ అన్నీ చెప్తారు. వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, నాకు అప్లికేషన్ నెంబర్ 4, 5 నాకు నచ్చారని ఒక అమ్మాయి చెప్పింది అనుకో, ఆ 4, 5 వాళ్ళని పిలిచి వెనక్కి వెళ్ళి మాట్లాడుకోమంటాం. మళ్ళీ ఆవిడకి 4, 5లో ఎవరో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది ఆవిడ. లేదంటే ఒక అతను వచ్చాడు నా దగ్గరికి, అతను అప్లికేషన్ నెంబరు 7 వచ్చి నాకు సార్ నాకు 16, 61 కావాలని అడిగారు అనుకో, వాళ్ళిద్దరు కూడా వాళ్ళకిద్దరు ఇష్టం లేదనుకో రామంటారు వాళ్ళు. వాళ్ళ మొత్తం సభలాగా ఉంటుంది అది. చక్కగా ఏంటంటే వాళ్ళు ఈ పరిచయ వేదిక కాబట్టి వాళ్ళు ఒకవేళ సరిగ్గా మాట్లాడటం రాదనుకోండి, నాకు చెప్తే నేను చక్కగా వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇప్పుడు బయటకు వచ్చేవాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు, బయటికి రాకుండా మేము బయట వాళ్ళకి తెలియకూడదు, అది సెలబ్రిటీలే కావచ్చు, సెలబ్రిటీలు కాకపోయినా కొంతమందికి మొహమాటం, అలా రాని వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి జస్ట్ మీకు ఫోన్ చేస్తే మీరు ఏమైనా ఏర్పాటు చేయగలుగుతారు? అంటే మనం నమ్మకం దొంగోళ్ళగా ఉన్న విషయం ఏంటంటే, ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది. ఆవిడ ఏముంటుందంటే వాళ్ళ కోడలు చీటీపాటలు నిర్వహిస్తుందంట. చీటీపాటలు నిర్వహించేసి తెలియక కరోనా టైంలో సరిగ్గా నిర్వహించలేక 30 లక్షలు అప్పు అయిపోయిందంట. ఈ కొడుకు అమ్మాయి ఇబ్బంది పడుతున్నారంట. అందుకు తను కొద్దిగా అందంగానే ఉంది, 54, 55 ఇయర్స్ ఉంటాయి, అందంగా ఉంది, డిగ్నిఫైడ్గా ఉంది, డీసెంట్గా ఉంది, డైనమిక్గా కూడా ఉంది. అయితే ఆవిడ ఏముంటుందంటే ఆ 30 లక్షలు అప్పు తీర్చాలంటది. ఇటువంటి వాళ్ళు నా దగ్గర రావద్దు అంటున్నాను నేను, అసలు రావద్దు. ఎందుకంటే అలా కాదు, నిజంగా తోడు కావాలి, నాకు భర్త కావాలి, నాకు భార్య కావాలి, విడిపోయి ఉన్నారు, ఏదో తెలుసో తెలియకో వాళ్ళు విడిపోయి ఉంటే ఇటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా నేను వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండమని నేను చెప్పి, వాళ్ళేంటి ఈగోయిజం ఏంటంటే ఒకరికొకరి మాట వినకపోవడం, నువ్వు చెప్పేది ఏంటని ఇలా చిన్న టెక్నిక్స్ వాళ్ళు చెప్పేసాను, ఒక మంత్రోపదేశం ఎక్కడ ఏం లేదు. సింపుల్. గీతాంజలి గారు ఎప్పుడన్నా హస్బెండ్ కానీ వైఫ్ కానీ కోపంగా ఉన్నారు, అవతల వాళ్ళు ఒక్క 2 నిమిషాలు సైలెంట్గా ఉన్నారనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. వాళ్ళు రేజ్ అయిపోతుంది, వీళ్ళు రేజ్ అయిపోతున్నారు. నేను సైకాలజిస్టులతో ఇంటర్వ్యూ చేశాను, ఈ పిల్లల సెల్ ఫోన్ గురించి, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడం ఎన్ని అడిగితే వాళ్ళు చెప్తుంటే చాలా ఎంత ఈజీ టెక్నిక్, చిన్న టెక్నిక్ ఉపయోగించలేకపోతున్నారని. ఇప్పుడు ఒక పర్సన్ అనుకో, అమ్మకి నేను ఆ వైఫ్కి పట్టలేదు అనుకోండి, ఎలా మేనేజ్ చేయాలి తెలుసుకోలేకపోతున్నాడు. అది మూర్ఖత్వంగా ఏమంటాడంటే నా ఇష్టం, మా అమ్మతో ఉంటాను నేను, అలా మూర్ఖత్వం కన్విన్స్ అట్లా చేయాలి కదా. అలా చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది కదా, ఏదో చెప్పాలి, లేదు కొద్దిగా బాధపడుతుందమ్మా ఇలాగనే అది చెప్పాలకోకుండా మా అమ్మతోనే ఉంటా, నీ ఇష్టం, ఈ అమ్మాయి ఏమో తన ఇష్టం అయితే నేను వెళ్ళిపోతాను. అలా కాకుండా అది మేనేజ్ చేసే, బాబు ఇలా చేస్తున్నావు నువ్వు, మేనేజ్ చేయాలి. అలాగే ఈ వైఫ్ కూడా హస్బెండ్ బయట నుంచి వచ్చాడు అనుకోండి, వస్తే సెల్ చూసుకోవడం, లేదంటే టీవీ చూసుకుంటే అక్కడ అన్నం పెట్టాను, కూర పెట్టేసాను చేసుకో, ఏమ్మా నువ్వు దగ్గరికి వెళ్ళి చేయొచ్చు కదా అని అడిగా. అంటే వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గర ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాను అనమాట. అడిగితే నేను వస్తే ఇంకా చిరుబుర్లు ఆడతాడు అని అంటారు. అలా ఎన్నాళ్ళు చిరుబుర్లు ఆడతాడు, ఒక రోజు 2 రోజుల్లో ఆ దగ్గరుండి అన్నం వడ్డిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఈ సెల్ ఫోన్లు లైట్లు ఉండే కాదు, వీధి చివరిలో ఆడవాళ్ళు ఈవినింగ్ 6కి అందరూ గుమ్మల దగ్గర నిలబడేవారు, ఏం బాబు ఎడకెళ్తున్నావు దుర్గా ప్రసాద్ అలా అడిగేవారు మాట. వాళ్ళు ఏంటంటే రాగానే హస్బెండ్ రాగానే ఆ చేతిలో సంచి తీసుకోవడం,
మంచినీళ్ళు ఇవ్వడం, కాళ్ళు కడుక్కోమంటాం. ఇప్పుడంటే ఎక్కడెక్కడ ట్యాప్లు వచ్చేసినాయి. అప్పుడు ఏంటి వీధి చివరన ట్యాప్లో వాటర్ కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టుకునేవాళ్ళం. అక్కడ తొట్టి అనేవారు, ఒక ట్యాప్ లేదా టబ్ ఉండేది, దాంతో కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చేవారు. అటువంటి ప్రేమ అభిమానం ఉండేది. ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, బాబాయ్ పిన్ని అత్తయ్య వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఒకరికొకరికి కౌన్సిలింగ్ ఉండేది. ఒకవేళ హస్బెండ్ గొడవ పడిన, ఎరా మీ ఆవిడతో ఏంటి గొడవ పడినట్టున్నావు, వినపడింది అలా మాట్లాడేవారు. అది కదా, ఏం కాదురా అనేసి వాళ్ళు బాబాయో మా మావయ్య తిట్టేసేవారు వాళ్ళు, అలా అనమాట. సర్ది చెప్పేవాళ్ళు ఇట్లా. థ్యాంక్ యూ సార్, బెస్ట్ విషెస్ మీకు. థ్యాంక్ యూ అండి, నమస్కారం. సక్సెస్ అవ్వాలి మీ ప్రయత్నం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. విన్నారు కదా, తోడు కావాలి పరిచయ వేదిక అండి. 2వ వివాహానికి సంబంధించి పెద్దలైనా సరే పిల్లలైనా సరే ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. భర్త చనిపోయి ఉన్నా, భార్య చనిపోయి ఉన్నా, లేకుంటే విడాకులు తీసుకుని ఉన్నా కూడా ఆ పత్రాలను మీరు ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది మీతో పాటుగా. 23వ తారీఖు అబిడ్స్ చాపెల్ రోడ్లో ఉన్న స్లేట్ స్కూల్లో ఈ వేదిక జరుగుతుందండి. వేదిక అనేది ఉంటుంది. 1 గంట నుంచి 6 గంటల వరకు సమయం గుర్తుపెట్టుకోండి. మీతో ఎవరైనా వచ్చినా సరే తోడుగా వాళ్ళని తీసుకుని వెళ్ళండి. మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, మీరు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే కనుక దుర్గాప్రసాద్ గారు అందుబాటులోనే ఉంటారు కాబట్టి మీరు వారికి చెప్పొచ్చు. నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, 1-2 సార్లు మీరు కాల్ చేసి ముందుగా పూర్తి వివరాలు కనుక్కొని ఆ సమయానికల్లా ఆ వేదిక దగ్గర ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.